శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా భగవంతుని పూజించడం కానీ వాళ్ళ పూజా విధానాలు కానీ ఉంటాయి. మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఏపీలో ఫలానా పండుగ ఈరోజు ఉగాది, సో ఉగాదికి సంబంధించిన పనులన్నీ కానీ మనం అన్ని పూజలు కానీ చేసేసుకుంటాం. లేదు దసరా లేదా సంక్రాంతి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టతగా మనం పూజలు చేసుకుంటాం. అక్కడ మార్నింగ్ టైం పూజ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో ఇక్కడ చాలామంది కూడా ఈవినింగ్ టైం పూజలు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్టయితే మార్నింగ్ టైం పూజలు చేస్తే ఈవినింగ్ టైం ఇక్కడ పూజలు చేసినట్లయితే ఇంకొక రాష్ట్రానికి వెళ్తే ఇంకొక హిందూ మతస్థీకులు వాళ్ళు అంటే టైమింగ్ని బేస్ చేసి పూజలు చేసుకుంటారా? ఇలాంటి చేంజెస్ ఏమైనా ఉంటాయా పూజలు చేసుకోవడానికి టైమింగ్స్? అంటే ఏంటంటే ఇందులో సాత్విక ఆరాధన, తామసిక ఆరాధన, రాజసిక ఆరాధన ఎలా ఉంటాయో అలాగే ప్రాంతాలను బట్టి కూడా మనకి ఒక్కొక్క దానికి సాంప్రదాయం ఉంటుంది, ఆచారం ఉంటుంది, ఉత్సవం ఉంటుంది. ఉత్సవాల్లో సాంప్రదాయ ఉత్సవాలు ఉంటాయి, వేడుక చేసే ఉత్సవాలు ఉంటాయి. ఇప్పుడు మీకు సాత్విక ఆరాధనకు వచ్చేసరికి ఏంటంటే దైవారాధన చేయాలంటే ఉగాది చెయ్యాలి అనుకోండి. ఉగాదిలో ఖచ్చితంగా మీరు చూత కుసుమ భక్షణం అని ఏదైతే మామి చిగురు, అశోక చిగురులు, అంటే ఇది మామిడికాయ మొక్కల పచ్చడి కాదు అది. అంటే అసలు ఉగాదిలో చేయాల్సింది చూత కుసుమ భక్షణం, అంటే చూతపత్రం సమర్పయామి అంటారు సారా. అంటే ఈ మామిడి ఈ చిగురు ఉంటుంది కదా, ఈ మామిడి చిగురుని, అశోక చిగుర్లని, వేప పువ్వులోని రేకుల్ని, ఆకర్షక పత్రాలని వీటితో చేసేటువంటి దాన్ని సైంధవ ఇవన్నీ వేసుకునేటంటే అది పరగడుపున తింటే మనకి సంపూర్ణమైనటువంటి అంటే కఫ పిత్త శ్లేష్మ రహితమైనటువంటి దృఢ వజ్రకాయం వస్తుంది అని ఒక శాస్త్రం. అది చివరికి మామిడికాయ పచ్చడి అనుకోండి. అలాంటివి పరగడుపు చేయాలి. అలాగే మనకి ఈ 5 కాల సూర్యోదయం నుంచి సూర్యాస్తమైంది కూడా ప్రాతకాలము, వ్రతకాలము, మాధ్యాహ్నిక కాలము అంటే అభిజిత్ కాలము, అపరాహ్న కాలము, ప్రదోషకాలం, సాయంత్రకాలము అని 5 భాగాలు ఉన్నాయి కదా. ఈ సూర్యోదయం నుంచి సూర్యాస్తం దాకా 5 ముక్కలు చేస్తే అంటే 12 గంటలు ఉంటే ఈక్వల్గా వస్తుంది. అది 11 గంటలు ఉన్నా లేకపోతే 13 గంటలు ఉన్నా సరే 5 ముక్కలు చేస్తే ఈ ప్రాతకాలంలో చేసే పూజలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉగాది ఉంటే ప్రాతకాలంలోనే చెయ్యాలి. వినాయక చవితి ఉంది, వ్రతకాలంలో చేస్తాం అంటే 2వ హాఫ్లో చెయ్యాలి. అది అంటే 2వ హాఫ్లో దాని తిథి ఉండాలి. ధర్మసింధు నిర్ణయించిన ప్రకారం 2వ హాఫ్లో దా తిథి ఉండాలి, అప్పుడు చేయాలి. ఇప్పుడు అభిజిత్ లగ్నంలో చేసి శ్రీరామనవమి కళ్యాణం చేసేది మధ్యాహ్నం 12కే చేస్తాం, అప్పుడు ఆ తిథి ఉండాలి. అలాగే అపరాహ్న కాలం చేసేది అంటే పితృదేవతలకు చేస్తుంటాం. మనకి ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి తిథి వచ్చింది అనుకోండి, ఆ 2 నుంచి 3:30 దాకా ఆ తిథి ఉంటే ఈరోజు చేస్తాం. అంటే సూర్యోదయానికి ఉండక్కర్లా తిథి. అలా చేస్తాం. అలాగే సాయంకాలం చేసేటువంటి అంటే ఇప్పుడు మన దీపావళి సాయంత్రం ఇప్పుడు దీపావళి లక్ష్మీ పూజ చేస్తాం, సాయంత్రం చేస్తాం. అలాగే మీరు చతుర్దశి అంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి పిలుస్తామరా అంటారు. మహాశివరాత్రి అప్పుడు కూడా ఆయన లింగోద్భవ కాలం అంటారు. రాత్రి 11 ఆ తిథి ఉన్నప్పుడు అది చేస్తాం. ఇలా చేసేటప్పుడు ఈ ప్రాతకాలంలో చేసే పూజలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరగడుపున ఉండి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆహారం స్వీకరించటం ఆనవాయితీ. అందువల్ల ఈ సాత్విక ఆరాధనకన్నిటికీ కూడా అప్పటిదాకా ఆహారం తీసుకోకుండా ఉంటారు కాబట్టి ఉదయం పూట చేస్తారు. ఈ జాతరలు, ఉత్సవాలు ఇవన్నీ ఏంటంటే తామసిక ఆరాధన. అక్కడ మనం చక్కగా మనం వెళ్ళి టిఫిన్ చేసి భోజనం చేసుకుని వెళ్ళి చేసేటువంటి ఉత్సవాలు జాతరలన్నీ. అందుకని జాతరలు చేసేటువంటి అంటే ఇందులో కూడా హైరార్కీలో కూడా మనకి మొత్తం భగవత్ తత్వంలో ఏంటంటే మనకి ప్రైమ్ మినిస్టరు, మినిస్టర్సు లేదా ఎంపీలు ఇలా ఏవైతే ఉన్నాయో హైరార్కీలో, ఒక రాజ్యాంగంలో గవర్నర్ ఇవన్నీ ఎలా ఉన్నాయో, రాష్ట్రపతి ఇవన్నీ ఎలా లేయర్స్ ఉన్నాయో, ప్రతి ఆఫీస్లో కూడా ఒక కమిషనర్ అని, జాయింట్ డైరెక్టర్ అని, డెప్యూటీ డైరెక్టర్ అని, అసిస్టెంట్ డైరెక్టర్లు అని అలా ఎవరైతే ఉంటారో ఇలా ప్రతిదానికి ఒక హైరార్కీ ఉంటుంది.
మీకు భగవత్ తత్వము అంటే పైన ఏమొస్తుందంటే శ్రీమన్నారాయణమూర్తి అంటాం. ఆయన్ని మనం ఎప్పుడూ కూడా ఎవరు అయ్యా ఆయన అంటే మనకి పురుషోత్తంలో ఎవరిని చదువుతారో ఆయన శ్రీమన్నారాయణుడు. ఓకే. తర్వాత కేశవనామాల్లో ఎవరినైతే చదువుతారో ఆయన శ్రీమన్నారాయణుడు. మంత్రపుష్పంలో ఎవరినైతే చదువుతారో ఆయన శ్రీమన్నారాయణుడు. ఆయన ఏదైతే ఇప్పుడు పరబ్రహ్మ అంటాం, బ్రహ్మ కాకుండా పరబ్రహ్మ అంటాం. ఈ పరబ్రహ్మ అనేవాడు శ్రీమన్నారాయణుడు. విష్ణువు కాకుండా మహావిష్ణువు అంటారు, ఆయన శ్రీమన్నారాయణ తత్వం. ఈ ఈశ్వరుడు కాకుండా పరమేశ్వరుడు అంటారు, పర ఈశ్వరుడు. అలాగా పరాశక్తి అంటారు, ఆయన అన్నిటికీ ఆమ్ని పొటెన్షియల్ అంటారు సరా, అలా ఆయన అన్నమాట. ఆ తత్వాన్ని ఏదైతే భగవంతుడు అని పిలుస్తామో అది ఒరిజినల్గా పైన ఉంటుంది. దాని కింద వచ్చేది ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వీళ్ళు దేవుళ్ళు అంటారు. ఆయన కేవలం మోక్షకారకుడే. వీళ్ళు ఏంటంటే ఆయన సృష్టి చేసిన తర్వాత అందులో ఒకళ్ళు మెయింటైన్ చేస్తారో, ఒకళ్ళు సృష్టిస్తారో, ఒకళ్ళు లైన్ చేస్తారు. వీళ్ళకి సర్టెన్ డ్యూటీస్ ఉన్నాయి. వీళ్ళకు భార్య పిల్లలు, వాళ్ళకు వాహనాలు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళంటే సృష్టి కార్యక్రమాన్ని చేస్తూ దీంతో పాటు మోక్షాన్ని ఇచ్చే అర్హత కలిగిన వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాళ్ళు మోక్షకారకము ధార్మికమైన వాళ్ళు. ఆ కింద వచ్చిన వాళ్ళు దేవతలు అంటారు. అంటే ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతి, వీళ్ళందరూ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ కావాల్సిన ఒక్కొక్క లక్షణాన్ని ఒకళ్ళు ఇస్తారు. అంటే ఒకళ్ళు ధనాన్ని ఇస్తారు, ఒకళ్ళు విద్యని ఇస్తారు, ఒకళ్ళు ధైర్యాన్ని ఇస్తారు, ఒకళ్ళ శక్తిని ఇస్తారు. వీళ్ళందరూ ఏంటంటే దేవతలు అంటారు. వీళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేవాళ్ళు దేవతలు, ముక్కోటి దేవతలు అంటారు. వీళ్ళ కింద 33 కోట్ల భూతగణాలనే ఉన్నాయి. ఈ అంకాలమ్మ, నాంచారమ్మ, పోలేరమ్మ ఇవన్నీ ఏంటంటే ఈ హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించి కాకుండా ఒక్కొక్క జీవరాశి ఉంటాయి. కోళ్ళకి ఒకళ్ళ అధిపతి, కుక్కలకు ఒకళ్ళ అధిపతి, లేకపోతే తొండలకి, ఇట్లా మిగతా పావురాలకి, పక్షులకి, పులికి, సింహానికి, నక్కకి, ఏనుగుకి, ఇలా ఏంటంటే ఒక్కొక్క జీవరాశికి సకల జీవాలు ఉన్నాయి కదా. ఈ జీవరాశులంటికి ఒక్కొక్క క్రీచర్కి ఒక్కొక్క దేవుడు అధిపతి, దేవత అధిపతిగా ఉంటారు. వీళ్ళకి ఉండేటువంటి సిస్టమ్ వాళ్ళకి అంటే హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించిన మోక్షకారకులు కాదు వీళ్ళకి. మీకు ఈ తామసికమైనటువంటి పూజలు వచ్చేసరికి ఏంటంటే ఈ దేవతలకి మాత్రమే వస్తాయి. క్రీచర్కి సంబంధించిన దేవతలకి మాత్రమే పారువేట చేస్తాం చూసారా, ఇవన్నీ ఏంటి వీటికి సంబంధించినవి. జనరల్గా మీకు ఈ బలులు అనేవి కూడా వీళ్ళకి సంబంధించి వస్తాయి. అక్కడ ధార్మిక పూజలు కానీ మేము ధార్మికంగా షోడశోపచారం, యజ్ఞోపేతం, సమర్పయామి, వస్త్రం, ఇవన్నీ అక్కడ ఉండవు. అలాగే గట్టిగా మాట్లాడితే ఈ వైదికం నేర్చుకునే బ్రాహ్మణుడు కూడా అక్కడ ఉన్నాడు. అక్కడ మాంసాహారం తినేటువంటి అక్కడ అర్చకుడుగా ఉంటారు. ఎందుకంటే బ్రాహ్మణుల దగ్గర మీకు ఈ జంతువులు చేయనీరు, ఎందుకంటే మాకు శాస్త్రంలో ఒప్పుకోదు కాబట్టి. చాలా టెంపుల్స్ లో చూసినప్పటికీ అసలు వ్యత్యాసం క్లియర్ గా కనిపిస్తుంది. అందుకని ఏంటంటే అక్కడ ఎవరు ఏది చేస్తే ఏంటంటే ఇప్పుడు ఎవరు ఏ ధర్మాన్ని పాటిస్తారు. ఇప్పుడు కన్నప్ప ఉన్నాడు, కన్నప్ప నిరంతరం మాంసాహారం తీస్తూ ఇదిగా ఉన్నప్పుడు ఏంటంటే ఆయన తినేది ఆయన నివేదనగా పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు నేనున్నాను, పప్పు కూర నెయ్యి వేసి పెడతాం భగవంతుడు మహానదిని అంటే. అర్థమైందా? విధానం అంటే మన జీవిత విధానంలో ఏదైతే ఉంటుందో అటు ఉంది. ఇప్పుడు మీకు వీళ్ళకి ఎవరికైతే ఉంటాయో వీళ్ళకి ఈ శాస్త్రీయమైనటువంటి మడి ఆచారం కానీ, ఈ ఉపవసించి చేయటం కానీ, ప్రాతకాలంలో చేయటం కానీ ఇవన్నీ ఉండవు. ఇవన్నీ జాతరలు ఉంటాయి. అందుకుని ఏంటంటే ఈ ఆచార వ్యవహారాల్లో ఆ దేవతకి సంబంధించి ఇప్పుడు మీరు అది తమిళనాడు అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ ఎక్కడైనా సరే రామాలయం రిస్ట్రిక్షన్ రామాలయానికే ఉంటుంది, విష్ణాలయంకే ఉంటుంది. అలాగే ఇటువంటి దేవతలందరికీ చేసేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైనా అక్కడైనా కానీ వీటికి చేసేటప్పుడు జాతరలు ఇవన్నీ చేసేటప్పుడు ఇవి సాయంత్రం పూట చేస్తారు. అందరూ ఇంకా గట్టిగా మాట్లాడితే ఏంటంటే తామసికంగా కూడా చేస్తారు. అవును, వింటుంటాం. అంటే స్వీకరించి కూడా చేస్తారు, చిందు వేస్తుంటారు అక్కడ. అర్థమైందా? ఇది శాస్త్రీయంలో ఉండదు. జాతరలు అనే విధంగా జాతరలు అనేది
అందువల్ల ఏంటంటే కొంతమంది అయితే అక్కడ కూడా పెడుతుంటారు. ఇప్పుడు మీకు యాక్చువల్గా నాగేంద్ర స్వామి పూజలో ఎక్కడా కూడా మనకి సాత్విక ఆహారము చలిమిడి పెడతారు, అవును. లేకపోతే మీకు జోవర్ అని పెడతారు, ఆ. సజ్జలు వేస్తారు. సజ్జలు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కోడిగుడ్డు పెడతారు, లోపల పాము ఉంటుంది కదా అని పుట్ట మీద. అలా ఏంటంటే వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు తినేది వాళ్ళు తాగేది అక్కడ పెట్టడం ఏంటంటే అది వాళ్ళ భక్తికి తార్కాణం. అంటే ఎవరేంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎదుటివాడు వచ్చాడు, ఇప్పుడు మా ఇంటికి వస్తే నేనేం చేస్తానంటే నేను తినేది నేను తాగేది అది అభ్యాగతులకి ఇస్తాం. కొన్ని ఇళ్లలో మీరు మా ఆఫీస్లోనే ఒక ఆయన చెప్పాడు, వాళ్ళు లంబాడిస్తే ఏదో వాళ్ళు ఇంటికి అల్లుడు వస్తే సిట్టింగ్ అంటారట వాళ్ళు, అంటే అదే ఇది స్వీకరించడం, అది కంపల్సరీ ఆఫర్ చేయకపోతే అల్లుడిని అవమానించినట్టట. అంటే అది ప్రాంతీయ ఆచారం. అంటే ఏంటంటే మీకు తాళి కట్టడం సప్తపది అనేది శాస్త్రంలో ఉన్నది, దాని స్టాట్యూటరీ అంటారు. ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎదుర్కోవాలి చేయాలి, లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు కడగాలి, వచ్చిన వాళ్ళందరూ ఇటు కొంతమంది వరపూజని పూజ చేపట్టి ఇటు దంపతులందరికీ అటు దంపతులందరూ దండలేసి పసుపు కుంకాలు రాసి ఇవన్నీ రాస్తారు. అవి వేడుక, అవి ఆచారం, అవి శాస్త్రం కాదు, పెళ్లిలో ప్రధాన ఘట్టాలు కాదు అవి. అది నాకు ఓపిక ఉంది లగ్జరీగా ఇటు ఒక 50 మంది అటు 50 మంది వీళ్ళు వీళ్ళకి బట్టలు పెట్టి వీళ్ళకి వాళ్ళ గంధాలు రాసి వాళ్ళకి తలపాగాలు చుట్టి ఇవన్నీ ఏంటంటే వేడుక, సరదా కోసము ఇంకొంచెం, అంటే అది ఆచారం, శాస్త్రం కాదు ఆచారం, వాళ్ళకున్న ఆచారం. అలా ఏంటంటే ఆచారాన్ని పట్టి మారుతుంది తప్పితే శాస్త్రం ఎక్కడా మారదు. శాస్త్రం అంతా కూడా ఒకటే. శాస్త్రం దాని టర్మినాలజీ కానీ స్టాట్యూటరీ, శాస్త్రం అనేది స్టాట్యూటరీ, అవి ఎక్కడా మారవు. కొన్ని అక్కడక్కడ ఆపద్ధర్మాలను బట్టి, ఇప్పుడు మీరు బాగా జమ్మూ కాశ్మీర్ అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ ప్రీస్ట్ అంటే ఏంటంటే పురోహితుడు ఏం చేస్తాడంటే అక్కడ చలికి స్వెటర్ వేసుకుని పూజ చేస్తాడు. అవును, మరి తప్పదు అనే సిచ్యువేషన్స్ అది. అంతేకాని వీళ్ళందరూ లౌకికంలో జీవిస్తూ లౌకిక ధర్మాలను పాటిస్తున్న వాళ్ళు కాబట్టి దేహం యొక్క సౌలభ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మీరు హిమాలయాలకి వెళ్తే అక్కడ చిన్న గోచితో శుభ్రంగా యోగులందరూ తిరుగుతుంటారు. రమణ మహర్షి ఎలా తిరుగుతున్నా అలా తిరుగుతుంటారు. మనమేమో 2 సెటర్లు వేసుకుని గ్లౌస్ వేసుకుని అన్నీ వేసుకున్నా కానీ మంకీ క్యాపులు వేసుకున్నా సరే మనం అక్కడెక్కడ వణికిపోతుంటాం. ఆ యోగ స్థితిలో ఉన్నవాడికి ధార్మికంగా అది అక్కర్లేదు, కానీ లౌకిక జీవనం జీవిస్తూ ఒక ప్రీష్టిగా ఉన్నవాడికి తప్పదు కాబట్టి ఆయన స్వెటర్ వేసుకుని చేయిస్తారు. అందుకని అంటే ఎక్కడ ఆచారాన్ని బట్టి ఎక్కడ ధర్మాలని బట్టి అక్కడ పాటించాలి. అది నీకు ధర్మమో లేదో నువ్వు చూసుకోవాలి. క్షాత్ర ధర్మం వేరు, బ్రాహ్మణ ధర్మం వేరు, వైశ్య ధర్మం వేరు. ఏ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ఆదికి సంబంధించిన వాడివి, అంతే తప్పితే ఏ కులంలో పుడితే ఆ కులం వాడవని కాదు. ఎవరైతే బ్రాహ్మణ ధర్మాల్ని పాటిస్తారో, సాత్వికాహారం తీసుకుంటూ నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ అబద్ధం ఆడకుండా ధర్మంగా బతుకుతూ నీతిగా బతుకుతూ ఎవరైతే జీవిస్తారో ఆ ధర్మాలని ఏ క్యాస్ట్ వాళ్ళు తెల్లారుజాము లేచి పూజ చేసుకుంటూ ఎవరు సిస్టమేటిక్ ఏదన్నా వాళ్ళందరూ బ్రాహ్మణుల కింద లెక్క. గొప్ప విషయం చెప్పారు. పూర్వం నుంచి మనం అలా ఐడెంటిఫై చేస్తున్నాం. అలా అంటే మత్స్య చేపల వాళ్ళకి పుట్టిన వాళ్ళైనా సరే ఎప్పుడైతే బ్రాహ్మణ ధర్మాన్ని పాటించాడో వ్యాసుడిని మనం గౌరవం ఇస్తాం. మనం బోయే వాళ్ళకి పుట్టిన వాల్మీకిని ఎప్పుడైతే టర్నప్ అయ్యి మార్పు పొందాడో అప్పటి నుంచి ఆయనకి ఇచ్చాం. రాజు కాబట్టి విశ్వామిత్రుడిని తర్వాత రాజర్షి అయ్యాడు, తర్వాత బ్రహ్మర్షి కాలేదన్నారు, తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. ఏది శకుంతల ఈ తర్వాత ఏంటి నాకు రాజశేఖం ఉంది మధ్యలో, నేను త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తాను, ఈ అహంకారం రాజశేఖం ఉన్నప్పుడు రాజుగానే చూస్తాం ఆయన్ని. దాని నుంచి పూర్తిగా వచ్చిన తర్వాత వశిష్ఠుడు ఆయన నేను బ్రహ్మర్షి అయ్యావు అన్నారు. అలాగే బ్రాహ్మణత్వాన్ని పుట్టాడు, బ్రాహ్మణ కులంలో పుట్టి వీడన్నీ తాగుతూ అన్నీ తింటూ అన్ని అలవాట్లు తీసుకుంటే వాడిని బ్రాహ్మణ అనడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే బ్రాహ్మణులకి ఈరోజు గౌరవం లేదండి, అది పచ్చబద్ధం. ఇప్పటికీ బ్రాహ్మడుగా బతికి వాడి గౌరవాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని చేతులెత్తి నమస్కారం స్వామి అంటున్నారు. నువ్వు నీ ధర్మాల్ని పాటించకుండా భ్రష్టు పట్టిపోయి నన్ను గౌరవించట్లేదని గౌరవించే పరిస్థితిలో నువ్వు లేవు. అర్థమైంది? అలాగే ఇప్పుడు ఏ కమ్యూనిటీలో ఉన్నా ఏ క్యాస్ట్లో ఉన్నా సరే ఇప్పుడు పరిపూర్ణానంద స్వామిని ఎంత చేతులెత్తి నమస్కారం పెడతాం. అంటే ఆ ధర్మాలని ఎవరైతే పాటించారో వాళ్ళకి ధర్మంగా వాళ్ళకి ఇచ్చారనమాట పూర్వం నుంచి విలువ. తర్వాత ఏంటంటే ఈ రిజర్వేషన్లు అవి కొంచెం పెట్టి ఖచ్చితంగా క్యాస్ట్ రాయాలి విద్యలో, ఆ పుట్టిన వాళ్ళు వాళ్ళ కింద డిక్లేర్ చేస్తాము అని వచ్చిన తర్వాత ఏంటంటే ఇది కేటగిరీస్ వచ్చినాయి. కానీ అంతకుముందు ఎవరు ఏ ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళకి చెప్పారు తప్పితే
వాళ్ళని పర్టికులర్ గా మీది ఇది అనేది ఇంతకు ముందు ఎప్పుడు లేదు చెప్పల. కూడా. బ్రాహ్మడు అయినప్పటికీ కూడా రాక్షసత్వంగా ప్రవర్తిస్తే రావణాసురుడు రాక్షసుడే అన్నారు తప్పితే బ్రాహ్మడు అనలా. గొప్ప విషయం. చాలా అట్లాగే క్షత్రుడిగా పుట్టినప్పటికీ కరెక్ట్ ధర్మం ప్రకారం నడుచుకున్నాడు రావణ దేవుడు అన్నారు. కమ్యూనల్గా మేము ఎప్పుడు పూర్వంలో గౌరవించలే, కానీ ఇప్పుడు అప్లికేషన్లో క్యాస్ట్ రాయటం మొదలెట్టిన తర్వాత ఇంకా వాడు ఎన్ని చెడ్డ అలవాట్లు ఉన్నా వాడు బ్రాహ్మడే, ఓకే. శూద్రుడే. వాడికి ఎంత మంచి అలవాట్లు ఉన్నా చేతులెత్తి నమస్కారం పెట్టే స్థితిలో సూర్యుడు ఉన్నారు కానీ వాడు శూద్రుడనే అంటున్నారు. ఎందుకంటే అది మారదు, సర్టిఫికెట్లో పడిపోతుంది కదా. దట్ సో ఆ విధంగా మనం చేసే పండుగని బట్టి పూజని బట్టి మొత్తం ఆచారాన్ని బట్టి అక్కడున్న లోకల్ వ్యవహారాన్ని బట్టి మనం చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది తప్పితే ఈ ఆ ప్రాంతీయ ఆచారం అంటారు, ప్రాంతీయ ఆచారాలని ప్రాంతీయ ధర్మాలని మనం ఎక్కడికి వెళ్ళినా సరే దానికి అనుగుణంగా పాటించాలి, దానికి అనుగుణంగా చేయాలి. కాకపోతే నీ ధర్మానికి వ్యతిరేకం కాకుండా చేయవలేం.